నెల్లూరు 42వ డివిజన్ కోటమిట్టలో వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనపర్చిన 132 విద్యార్థులను సత్కరించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 584 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనపర్చిన షేక్ సంజీదాను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అన్నారు. చదువుకోవడం ద్వారా విద్యార్థులు వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. విద్యార్థుల ప్రతిభను మార్కులతో అంచనా వేయొద్దని, నేడు 10వ తరగతిలో 400 మార్కులు వచ్చిన పిల్లవాడు కూడా రేపు సివిల్ సర్వీస్కు ఎంపికయ్యే అవకాశం కూడా ఉందన్నారు. చదువుకున్న వారికి మెండుగా అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదువుకోవడం వల్ల వారి భవితకు బంగారు బాటలు వేసుకోవచ్చని అన్నారు. చదువుకోలేక ఆర్థిక స్తోమతతో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయం కూడా అందజేస్తానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, వైసీపీ స్టేట్ మేధావుల ఫోరం అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, సిటీ ఉపాధ్యక్షులు అలీం, సిటీ యువజన విభాగం అధ్యక్షులు యస్తాని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఈ సభను ఉద్దేశించి నాగరాజు గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 42వ డివిజన్లో అబ్దుల్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టాపర్స్గా వచ్చినటువంటి 10th క్లాస్లో టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంతకుముందు సంవత్సరాల్లో లాగానే ఈ సంవత్సరం కూడా వారందరినీ అభినందించే కార్యక్రమం చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు కూడా పిల్లలకి ఒక మంచి మాట, ఒక మంచి అభినందన వారిని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్తుంది. పిల్లలను నిరుత్సాహపరిస్తే వారు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈరోజు 585 మార్కుల దగ్గర నుంచి ఇంచుమించుగా 400 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో ఉండే వారందరినీ కూడా తీసుకొని వచ్చి వారందరికీ కూడా సన్మానం చేయడం వల్ల ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొంది అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో ఉండాలా అనే స్ఫూర్తితో వాళ్ళు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇంతమంది విద్యార్థులు, ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం పేదరికం ఉండేది. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందింది. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. అందుకే ఈరోజు ఈ సొసైటీ కానీ ఈ ప్రాంతం కానీ ఇంత చక్కగా అభివృద్ధి చెందగలిగింది. మరి ఈరోజు ఈ పిల్లలు కూడా పెద్ద వారందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు కానీ లభిస్తే ఈ ప్రాంతం ఒక మంచి స్థాయిలోకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పునాదులు ఇటువంటి అభినందన కార్యక్రమాల నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అబ్దుల్ మస్తాన్ గారు కానీ, అలానే ఆయనతో పాటు నిలిచినటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ, మైనార్టీ లీడర్స్ కానీ అందరూ కూడా ఈరోజు తన పక్కన నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సుమారుగా 150 మంది పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ రావడం, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండాలని కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన 42వ డివిజన్లో ఏదైతే 10th క్లాసు పాస్ అయ్యారో 132 విద్యార్థులు పాస్ అయ్యారు. అందువల్ల ఆ యూత్, ఆ పిల్లకాయలు అందరూ ఒక ఉత్సాహం రావాలని ఈ కార్యక్రమం చేశాము. 132 విద్యార్థులకి ఈరోజు 42వ డివిజన్లో సన్మానం చేయడం జరిగింది. అది కూడా మన పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఆయన చేతుల మీదుగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మన డివిజన్లో స్టూడెంట్లు లేకని మాకు చాలా బాధ ఉండేది ఫస్ట్. ఇప్పుడు గౌరవపడుతున్నాం మేము. ఎందుకంటే 132 విద్యార్థులు మన కళ్ళు ముందు తిరుగుతుంటే ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆ పిల్లకాయలకని మేము గౌరవపడుతున్నాను. అల్హమ్దులిల్లా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.
9985299995 9490471476 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.